హాయ్ గైడ్స్, వెల్కమ్ అనదర్ మినీ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి ఒక ఈవినింగ్ రొటీన్ అనమాట. సో ఈవినింగ్ పిల్లల కోసం స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటూ నా ఈవినింగ్ రొటీన్ అనేది చేసుకుంటూ ఇక్కడైతే నేను కంటిన్యూ చేస్తున్నాను. దాంతోపాటు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దానికన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. పక్కన గంట వస్తుంది, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేశారంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోద్ది అనమాట. సో ఇప్పుడు విషయం ఏంటి అంటే, చాలా మంది మీకు అసలు కామెంట్సే రావా, అసలు ఏ కామెంట్స్ రావా, నెగిటివ్ కామెంట్స్ అయినా ఏవి కూడా రావా అంటే, ఎందుకు రావండి, చాలా వరకు నాకు కామెంట్స్ వస్తాయి. కాకపోతే మాకు యూట్యూబ్ ఇచ్చిన వరం ఏంటంటే, కామెంట్స్ మా ఇష్టం, మేము చూయించుకోవచ్చు, చూయించుకోకపోవచ్చు. ఈ విషయం ఇదివరకు నేను ఒకసారి చెప్పాను కూడా, అయినా కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, అది నా ఇష్టం అనమాట. సో కొన్ని కామెంట్స్ నేను చెప్తాను. అయితే నేను మొన్న ఉల్వలు చేసిన వీడియో పెట్టాను కదా, దాని కింద ఒక కామెంట్ వచ్చింది. సో ఆ కామెంట్ని నేను తీసేశాను. గిన్నెలు మార్చొచ్చు కదమ్మా, అన్ని హెల్తీ రెసిపీస్ చూపిస్తున్నావు, ఆ గిన్నెలను చూస్తుంటే భయంకరంగా ఉన్నాయి, ఆ గిన్నెల వల్లనే రోగాలు వస్తాయి అని అంటున్నారు. కరెక్టే అండి, ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతున్నాము, మరొకప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ ఖచ్చితంగా వాడితేనే మనం హెల్తీగా ఉంటాము అనేసి అన్నారా? లేదు కదా. మరి మట్టి కుండలలో వండుకున్నారు, అల్యూమినియం వాటిలలో వండుకున్నారు కదా. ఓకే, మీరు చెప్పింది కూడా ఒక విధంగా మంచిదే, గిన్నెలు మార్చండి అని. కానీ అది మార్చండి అని చెప్పే పద్ధతి వేరే ఉంటుంది, ఎటకారంగా చెప్పే పద్ధతి వేరే ఉంటుంది. సో ఇలాంటి కామెంట్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయండి. ఇది ఒకటే కాదు, మీరు ఇంకొకటి ఏంటంటే, నా హెయిర్ డై వీడియో, ఇండస్ వ్యాలీ వాళ్ళది హెయిర్ డై వీడియో కూడా చూడండి. అందులో కూడా నీ బొంద, సోది, సొల్లు ఇదంతా ఎందుకు చెప్తున్నావు, ఇది ఎలా ఉంది అంటున్నారు. కామెంట్స్ అనేవి కామన్ అనమాట, గుడ్ వస్తుంది, బ్యాడ్ వస్తుంది, ఏదైనా మన ఇష్టం అనమాట. సో ఇది నేను కామెంట్స్ గురించి మీకు క్లారిటీగా చెప్పాను అనుకుంటాను. అండ్ ఇంక ఇక్కడ నా ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పాను కదా. ఇంకా నైట్లోకి మ్యాక్సిమం టిఫినే అండి, అన్నం తినడం అనేది చాలా తక్కువ, ఇంకెప్పుడో ఇంకా తప్పదు అనే సిచ్యువేషన్లో. సో ఇవాళ వచ్చేసి నేను ఏం చేశానంటే, నాటు రవ్వ చేశాను, గట్కలాగా చేశాను. ఇందులో మనం ఏ కర్రీ వేసుకొని అయినా తినొచ్చండి, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. లాస్ట్కి టమాటా పచ్చడి వేసుకొని తినొచ్చు, అండ్ అలాగే మన రోటి పచ్చళ్ళు, పెరుగు వేసుకొని కూడా తినొచ్చు. సో ఇలా ఉంటుందని